హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చిన్న చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ అయితే బ్యాచిలర్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. యాక్చువల్గా పెద్ద చేపల కన్నా చిన్న చేపలు టేస్ట్ చాలా బాగుంటాయి. కాకపోతే క్లీనింగ్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది. మనం ఎంత బయట వాళ్ళతో చేపించినా కూడా మనం నీట్గా చేసుకున్నట్టు వాళ్ళు చేయరు కాబట్టి మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ చిన్న చేపలు తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ ప్యాన్ ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే మనం ఆయిల్ చాలా తీసుకుంటే ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మనం ఇంకా దేంట్లో యూస్ చేయడానికి యూస్ అవ్వదు కాబట్టి నీచు వాసన వస్తుంది కాబట్టి నేను ఎక్కువ పర్సెంట్ ప్యాన్ ఫ్రై చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో మీరు ఒకవేళ ఫిష్ డీప్ ఫ్రై కావాలంటే మీరు ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. నేనైతే ఇక్కడ ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ పెట్టుకున్న ఫిష్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. సో చూసారా, ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయి ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంది కదా ప్యాన్లో, ఈ ఆయిల్లో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫిష్ ఫ్రైకి కరివేపాకు అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అసలు స్కిప్ చేయదు. సో ఇప్పుడు కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వెల్లుల్లి కారం యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చేప ముక్కలను అందులో యాడ్ చేసుకొని ఇక్కడ గరిటతో తిప్పకూడదండి, విరిగిపోతాయి కాబట్టి ఎగరవేస్తూ కలుపుకోవాలి. సో ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.